పుల్వామా దాడి జరిగిన ఒక నెల తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో హతమైన మసూద్ అజార్ మేనలుడు ఉమర్ ఫరూక్ ఆ పగతో రగిలిపోతున్న ఫరూక్ భార్య అఫీరా బీబీ ఎర్రకోట పేరుడు కుట్ర వెనుక బలపడుతున్న పాక్ హస్తం. జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజర్ మేనల్లుడు ఒకవైపు ఉమర్ ఫరూక్ భార్యకు సంబంధించి ఢిల్లీ పేలుడు కేసులో పాత్ర ఉంది అని చెప్పి అరెస్ట్ అయినటువంటి షహీన్ సైద్తో ఒకవైపు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. టెర్రర్కి సంబంధించి ఒకవైపు లింక్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళ నేమ్స్ బయటకు వస్తున్నాయి. ఉమర్ ఫరూక్ భార్య అలాగే అఫీరా బీబీతో టచ్లో ఉన్నది అని చెప్పి షహీన్ సయీద్ ఇద్దరు మహిళలను తీవ్రవాదం వైపు నడిపించే బాధ్యతలు తీసుకున్నారు షహీన్ అని చెప్తున్నారు. అండ్ అఫీరా ఆదేశాల మేరకు ఒకవైపు దేశంలో జమాత్ ఉల్ ముమినాత్ విస్తరిస్తున్నారని చెప్తున్నారు. ఉమర్కి సంబంధించి నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో కూడా ఒకవైపు ఉమర్కి లింక్స్ ఉన్నాయని చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి పేలుడికి సంబంధించి కూడా ఉమర్ ఏదైతే గత కొద్ది రోజులుగా ఉమర్ మీద పోలీసులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్కౌంటర్లో ఒకవైపు హతమైనటువంటి మసూద్ అజర్ మేనల్లుడు ఎవరైతే హతమయ్యారో ఉమర్ ఫరూక్ ఒకవైపు పగతో రగిలిపోతూ ఉన్నారు. దానికి సంబంధించి ఫరూక్ భార్య అలాగే అఫీరా బీబీ అండ్ ఎర్రకోట పేలుడు కుట్ర వెనుక ఉన్నటువంటి పాక్ హస్తం బలంగా ఉందని ఒకవైపు చెప్తున్నారు. అండ్ జైషే మహమ్మద్ కూడా ఉగ్రవాది మసూద్ అజార్ మేనల్లుడు అని చెప్తున్నారు. అండ్ ఉమర్ ఫరూక్ భార్యకు ఢిల్లీ పేలుడు కేసులో ఒకవైపు షహీన్ అరెస్ట్ అయ్యారు. అండ్ సయీద్తో ఒకవైపు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. ఉమర్ ఫరూక్ భార్య అఫీరా బీబీతో ఒకవైపు టచ్లో ఉన్నటువంటి నేపథ్యంలో షహీన్ సయీద్ మహిళలను తీవ్రవాదం వైపు నడిపించే బాధ్యతలు తీసుకున్నారని షహీన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అండ్ అఫీరా ఆదేశాల మేరకు దేశంలో ఉన్నటువంటి జమాత్ ఉల్ ముమినాత్ ఒకవైపు విస్తరించినట్లుగా తెలుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఒకవైపు షహీన్ పాత్ర ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది, మహిళలను తీవ్రవాదం వైపు నడిపే దిశగా చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. సో షహీన్కి సంబంధించి పాత్ర ఏ విధంగా ఉండొచ్చు, గతంలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి కావచ్చు, ఇంకా మిగతావి? రైట్ సౌమ్య, ఈ పుల్వామా దాడి జరిగిన ఒక నెల తర్వాత ఈ ఎన్కౌంటర్లో మసూద్ అజార్ మేనలుడు ఉమర్ ఫరూక్ హతమయ్యాడు. దానికి సంబంధించి ఫరూక్ భార్య దీనికి సంబంధించి కక్ష పెంచుకున్నారు. ఏదో ఒక విధంగా దాడి చేయాలనేది కూడా మొదటి నుంచి కూడా ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నుంచి కూడా ఒక ప్రణాళికను, ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగానే ఇటు ఫరీదాబాద్లోని మహిళా డాక్టర్గా ఉన్న ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్కి సంబంధించి మహిళా డాక్టర్ షాహిద్ను మహిళా వింగ్, జైషే మహమ్మద్ సంబంధించిన మహిళా వింగ్ ఏదైతుందో అది డెవలప్ చేసేందుకు షాహిన్ను ఎంచుకున్నారు. దానిలో భాగంగా ఈ మసూద్ అజార్ మేనలుడు, ఈ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో మసూద్ అజార్ సంబంధించి ఫరూక్ ఎన్కౌంటర్లో చనిపోవడం, తర్వాత ఫరూక్ భార్య ఆ పగతోనే ఫరూక్ భార్య అఫీరా రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే భారత్ పైన ఏదో ఒక విధంగా ప్రతీకారం తీర్చుకోవాలనేది కూడా భావించారు. దానిలో భాగంగా ఎర్రకోట పేలుడు కుట్ర వెనుక ఈ హస్తం ఉందేమోననే వాదన కూడా బలపడుతోంది. అయితే జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్, ఇంతకుముందు చెప్పినట్టుగా మసూద్ అజార్ ఎవరైతే ఉన్నారో అతని మేనలుడు ఫరూక్, అతని భార్య పహీరా, ఈ అఫీరా కూడా ప్రధానంగా దీనికి సంబంధించి వారు ఉన్నారు అనేది కూడా ప్రధానంగా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. ఇక ఉమర్ ఫరూక్ భార్యకు ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయిన షహీన్కు సంబంధాలు ఉన్నాయి అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అయితే ఉమర్ ఫరూక్ భార్య అఫీరా బీబీతో ఎప్పటికీ కూడా ఇప్పుడు డైలీ టచ్లో ఉంటూ ఇక్కడ దేశంలో ఎక్కడెక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు, ఈ షాహిద్తో ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఇటీవల అరెస్ట్ అయిన జమ్మూ కాశ్మీర్ నుండి ఆదిల్ కానీ, ఇమాం ఇర్ఫాన్ కానీ, మరోవైపు ఇటు ఆదిల్, ఇటు ఫరీదాబాద్లో ముజమల్, వీరందరితో కూడా అందరూ ప్రతి ఒక్కరు టచ్లో ఉన్నారు. మరోవైపు
ఇటు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఇర్ఫాన్ ఇమాం కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారు. అతను మస్జిదుల్లోకి వెళ్ళి అక్కడికి వచ్చే స్టూడెంట్స్తో, మెడికల్ స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఈ జైషే మహమ్మద్ వైపు, ఉగ్రవాదం వైపు డైవర్ట్ చేసే విధంగా కూడా ప్రేరేపిత వ్యాఖ్యలు చేయడం కానీ, వారిని మోటివేట్ చేయడం కానీ, వీడియోలు చూపించడం, ఫోటోలు చూపించడం, బుక్స్ వారికి ఇవ్వడం అనేది కూడా చేసేవారు. దాని ద్వారా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన చాలామంది మెడికల్ స్టూడెంట్స్ ఈ అల్ ఫల్హా కాలేజ్ ఏదైతే ఉందో ఫరీదాబాద్లో, ఆ కాలేజీలో 40% వరకు స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం ఆ కాలేజ్ యాజమాన్యం కూడా, నిర్వాహకుడు కూడా ఉగ్రవాదానికి సంబంధించి కూడా అక్కడ ఎక్కువగా ప్రేరేపించేవారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి అతడి నుంచి కూడా కొంత సమాచారం సేకరించే పనిలో ఎన్ఐఏ అలాగే దర్యాప్తు సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. అయితే ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయిన షహీన్ సాయిద్తో ఈ మసూద్ అజార్ మేనల్లుడి భార్యకు అఫీరాకు సత్సంబంధాలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఈ భారతదేశంలో ఉమెన్ వింగ్ను డెవలప్ చేసే బాధ్యతను ఈ మహిళా డాక్టర్, లక్నోకి చెందిన మహిళా డాక్టరు, మరోవైపు ఈ ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన వారితో అందరితో లింకులుండి, మరోవైపు ఈ ముజముల్ ఎవరైతే ఉన్నారో అతను ఈ మహిళా డాక్టర్ కారునే అక్రమంగా ఈ పేలుడు పదార్థాలను తరలిస్తున్న క్రమంలో అరెస్ట్ చేశారు. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మొత్తం 4 కార్లను గుర్తించారు. వాటిలో 3 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఒక కారు పేలుడులో దగ్ధమైంది, మరో 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. మరొక కారు కోసం సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ పుల్వామా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత, 1 నెల తర్వాత ఈ ఎన్కౌంటర్ జరగడం, ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అతని భార్య కక్ష పెంచుకోవడం, దానితో పాటు జైషే మహమ్మద్కు సంబంధించిన వ్యవస్థాపకుడి మేనల్లుడు భార్య కావడంతో దేశవ్యాప్తంగా ఈ ఉగ్రవాదాన్ని వ్యాపింపచేయాలి, భారత్ పైన ఏదో విధంగా కక్ష తీర్చుకోవాలనేది కూడా ప్రధానంగా భావించారు. దానిలో భాగంగానే మహిళను తీవ్రవాదం వైపు నడిపించే బాధ్యతను షహీన్ తీసుకున్నారు. ఇక అఫీరా ఆదేశాల మేరకు దేశంలో జమాత్ ఉల్ ముమినాత్ను విస్తరణ చేశారు. అయితే మొత్తం దేశవ్యాప్తంగా ఈ జైషే మహమ్మద్కు సంబంధించిన సానుభూతి పరులను, మద్దతుదారులను పెంచి వీరికి అనుకూలంగా ఎక్కడికక్కడ బ్లాస్టులు చేసేందుకు కానీ, వారికి మద్దతు తెలిపేందుకు కూడా దేశవ్యాప్తంగా ఈ షాహీన్ మరికొంతమంది సహకారులు ఎవరైతే సహాయం చేసే వారందరినీ కూడా ఏర్పరచుకుని మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం 8 మంది అనుమానితులు, 4 ప్రాంతాల్లో, 4 నగరాల్లో ఇద్దరిద్దరు చొప్పున 4 కార్లను వినియోగించి, ఇప్పుడు ఏదైతే కార్లు బయటపడ్డాయో ఉగ్రవాదులకు సంబంధించిన 4 కార్లను గుర్తించారు. దానిలో 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ 4 కార్లలోనే ఈ బ్లాస్ట్కు ప్లాన్ చేశారు. ఆ బ్లాస్ట్కి సంబంధించి ఇప్పటికే 3 కార్లు గుర్తించారు, మరొక కారును గుర్తించాల్సి ఉంది. అయితే దేశవ్యాప్తంగా 4 ప్రధాన నగరాల్లో ఈ బ్లాస్టులు చేసేందుకు వారు ప్రయత్నించిన నేపథ్యంలో ఆ పేలుడు పదార్థాలన్నీ కూడా మ్యాక్సిమం ఎన్ఐఏ అలాగే ఏటీఎస్, ఇంటెలిజెన్స్ బ్యూరో అందరూ కూడా సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సోదాలు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసి వీలైనంత త్వరగా దీన్ని వెనుకున్న వారందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా పుల్వామా దాడి నుంచి చూసుకుంటే కనుక పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో అనేక రకాల ట్విస్టులు అయితే నెలకొంటూ ఉన్నాయి. నిన్న జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో ఎవరైతే ఉమర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారో ఆయనకి సంబంధించి ఏవైతే టెర్రర్ లింక్స్ ఉన్నాయి, ఇంకా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో అనే కోణంలో కూడా పూర్తి దర్యాప్తు అయితే జరుగుతుంది. ఇంకా ఎక్కడి నుంచి టెర్రర్ లింక్స్ ఉన్నాయి, ఎవరికి సాయం చేస్తున్నారనే విషయంలో కూడా పూర్తి కోణంలో దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు.